ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగాళాఖాతంలో దూసుకొస్తున్న మంతా తుఫాన్ రూపంలో పెనుముప్పు పొంచి ఉంది. ఈ తుఫాన్ రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ తుఫాన్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 28వ తేదీ సాయంత్రం వేళ కాకినాడ సమీపంలో మంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను ప్రభావం విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ఉన్న తీర ప్రాంత జిల్లాలపై అధికంగా ఉండనుంది. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత జిల్లాలతో పాటు రాయలసీమలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో విధ్వంసం ఎక్కువగా ఉండవచ్చునని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత జిల్లాల్లోని విద్యా సంస్థలకు అక్టోబర్ 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు స్థానిక ప్రభుత్వాలకు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణాలను, ముఖ్యంగా తీర ప్రాంతాల మీదుగా చేసే ప్రయాణాలను పూర్తిగా మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తీరం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున అక్టోబర్ 26వ తేదీ నుంచి మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. విపత్తుల నిర్వహణ సంస్థలు అప్రమత్తమై సహాయక చర్యల కోసం కంట్రోల్ రూములను ఏర్పాటు చేస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. మంతా తుఫాన్ ప్రభావం పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్తో సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలులకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈ జిల్లాల్లో 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లో కూడా కొద్దిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ 4 రోజులు అక్టోబర్ 26 నుంచి 29 వరకు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, నగరాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.